జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోవడంపై మీరేమంటారు? అసలు 11 సెకండ్ల ముందు వెళ్ళిపోవడంపై మీరేమంటారు? అసలు వాస్తవంగా ఆయన ఎమ్మెల్యేకి అనర్హుడు. ఎందుకంటే 11 మంది జనాలని 11 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీకి అందిస్తే ఆ 11 మంది కూడా 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేని పరిస్థితి. ప్రతిపక్ష స్థానం కావాలని కోరుకున్నావు. నువ్వు ప్రజాపక్షాన్ని ఏ రోజున మాట్లాడింది ఉందా? ఒక్కసారైనా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గలమెత్తిన పరిస్థితి ఉందా? లేదు. అంటే మీరు అసలు ఇప్పుడు మీకు ఇచ్చిన ఎమ్మెల్యే కూడా రిజైన్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలేని వ్యక్తికి అతనికి ఎమ్మెల్యే పదవి ఎందుకంటే మీరు చెప్పండి, అనవసరమైంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇట్లు గెలవాలనే ప్రయత్నం తప్ప ఆయన అసెంబ్లీలో ప్రజాగళం ఎత్తాలనే కొంచెం కూడా ఆయనలో ఇది లేదు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం దేనికి? ఏమంటే ఆయన చేసిన పాత తప్పులన్నీ ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నించిద్దనే ఒకే ఒక్క కారణంతో ఈ రోజు దాకా కూడా ఆయన అసెంబ్లీకి సరిగ్గా ఒక 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో గడిపిన పరిస్థితి లేదు. ఎందుకంటే పాత రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పని కూడా ప్రజలకు మేలు కలిగే విధంగా ఒక్క పని కూడా చేయలేదు ఆయన. అందుకని ప్రజలు ఎక్కడ చేత్కరిస్తారో అని, ఎక్కడ అసహించుకుంటారో అని ఆ కారణంతోనే ఈ రోజు కూడా ఆయన అసెంబ్లీకి రావట్లేదు. వచ్చిన ఏదో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అది కూడా అనార్హత వేటు పడిద్దేమో అనేది డౌట్ తో ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రజల మీద కానీ ప్రజల సమస్యల పట్ల కానీ ఎటువంటి చీకు చింత సిద్ధశుద్ధి లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను ఏంటంటే ఎంతసేపు నేను ప్రభుత్వాన్ని తోలనాడబెట్టానా, జనాలను మభ్య పెట్టానా, ఇంకో 3 నెలలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, ఇంకో 4 నెలలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అనే యావలో ప్రజల మభ్య పెడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలను మభ్య పెడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఏదో కాలయాపనం చేస్తాకు వచ్చాడు తప్పితే 60 పని దినాలు. ఎందుకంటే అసెంబ్లీలో ఒక రూల్ ఉంటుంది, 60 పని దినాలు కానీ రాకపోతే అతను ఆటోమేటిక్ గా వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారు. కేవలం అది తప్పించుకోవటానికి వచ్చి ఆ 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలతో అతను బయటకు వెళ్ళిపోయాడు తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు. రమ్మనండి, జనాల్లోకి రమ్మనండి, చెప్పుతూ కొడతారు. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి లేదు. ఎంతసేపు నేను ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష, ప్రతిపక్ష నేతలను దూషించాం, ప్రభుత్వాన్ని దూషించాం అనే వేరే ఇది తప్ప ఏ విధంగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ రోజు ఒక 5 ఎమ్మెల్యేలు మేము లాగేసుకుంటే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లేదని. ఇవాళ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? బుద్ధుందా? ఏ మొహం పెట్టుకుని ఇవాళ నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుతున్నావు? ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అమాయకులు కాదు, గమనిస్తున్నారు. ఏదన్నా గానీ ఓటుతోనే నీకు మళ్ళీ బుద్ధి చెప్పి రేపు ఈ 11 సీట్లు కూడా రాకుండా చేస్తారు. అతను చేసిన అవినీతి, అతను చేసిన దందా, అతను చేసిన రౌడీజం, అతను సైకో పాలనకి అసెంబ్లీకి వెళ్తే ఎక్కడైతే వీళ్ళు మమ్మల్ని ఆ క్వశ్చన్లన్నీ అడుగుతారో, మాస్కులు అడిగిన సుధాకర్ చచ్చిపోయిన దగ్గర నుంచి చిన్న పిల్లవాడిని కాల్ చేసిన దాకా ప్రతి డోర్ డెలివరీ అలా హత్య రాజకీయాలు, ఆ మహిళలపై దోషించడం, మహిళలను కొడతాం, వీళ్ళ అవినీతి పాలన, సైకో పాలన ఎక్కడైతే అసెంబ్లీలో తూర్పారబడతారని చెప్పేసి